ఫలితాల్లో సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10 GPA సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో సుమారు 70 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారని, అందులో 5 మంది విద్యార్థులు 10 GPA సాధించారన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలంటే తల్లిదండ్రులు వెనుకడుగు వేసేవాళ్లని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయుల బోధనతో పాటు గ్రామ మాజీ సర్పంచ్ పొల్కంపల్లి జయంతి నరేందర్ అన్ని విధాలుగా సహకరించడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారన్నారు. మాది జిల్లా పరిషత్ పాఠశాల కుకునూర్పల్లి. మా పాఠశాలలో 2023-24 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు 70 మంది హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా 70 మంది కూడా పాస్ అయ్యారు. 100% రిజల్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో 5 విద్యార్థులు 10 GPA సాధించడం జరిగింది. 9.8 5, 9.7 5. మరి విద్యార్థులు అంకిత భావంతో చదివి మరి అద్భుతాన్ని సృష్టించారు. చాలా సంతోషంగా ఉంది. పోయినసారి 2 రావడం జరిగింది 10 GPA, ఈసారి 5 రావడం జరిగింది. దీనికి ఉపాధ్యాయులు కష్టపడి మరి అంకిత భావంతో పనిచేసి మరి విద్యార్థులకు చక్కని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఫలితంగా మేము ఈరోజు 100% ఫలితాలను చూడడం సంతోషంగా ఉంది. ఈరోజు మా కుకునూర్పల్లి ZPHS హై స్కూల్ ఈరోజు 10వ తరగతి ఫలితాలు వెలువడ్డ సందర్భంగా కుకునూర్పల్లి హై స్కూల్కు 70 మంది 100% రిజల్ట్ రావడం జరిగింది. దీంట్లో ఒక 5 10 GP సాధించడం కూడా జరిగింది. 9.8 6, 9.7 6, 9.6 6, బిలో 9లో 45 మంది పాస్ కావడం జరిగింది. ఇది ఒక మంచి శుభ పరిణామం. చేసి ఒక మంచి రిజల్ట్ రావడానికి కూడా చాలా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా శ్రద్ధతోని వీళ్ళందరికీ కూడా స్పెషల్ క్లాసులు తీసుకొని అందరూ ఒకే తాటిపై ఉండి మంచి రిజల్ట్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి కూడా నిజంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 10 GPA 100% రిజల్ట్ సాధించినటువంటి ఈ స్కూల్కి ఈ పిల్లలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.